8 నెలల్లో మొదటి 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగ నియామకాలే కాదు, ఇంకొక 35,000 ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అది డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు. ఈ పని చేస్తూనే రెండో పక్కన పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికలు పూర్తి అవ్వంగానే బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి శాసనసభ సమావేశాలను నిర్వహించినాం. మీరందరూ నాకు తెలిసి చాలామంది మిత్రులు నాతో 1,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు అప్పుల ఊబిలో కూరుకుపోకూడదు, ఈ అప్పులతో ఎక్కడ ఆత్మహత్యలు జరగకూడదు అని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. కొంతమంది తప్పు పట్టినరు, రైతులకు రుణమాఫీ ఎందుకు చేస్తున్నారని. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి తప్పు పట్టిన వాళ్ళని 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కార్పొరేట్ కంపెనీలకు 14 లక్షల కోట్ల రూపాయల ఏకదాటిన రుణమాఫీ చేసి కంప్లీట్ లోన్ వేవ్ చేసినప్పుడు ఇంట్లో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందించినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీతోని హెల్త్ సెక్యూరిటీ 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం. ఇన్నిటిని పరిష్కరించాలి అంటే రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అని అంటే ఇన్వెస్ట్మెంట్స్ను తీసుకురావాలి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కోసమే ఈరోజు న్యూయార్క్ నగరంలో మీ మధ్యలో వచ్చి నిలబడ్డాను. మిత్రులారా, ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం నగరంలో ప్రపంచ స్థాయి ఐటీ సంస్థలు వచ్చినాయి అని అంటే అది విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, గూగుల్ కావచ్చు, యూ నేమ్ ఇట్. కాంగ్రెస్ పాలకులు వచ్చినా, తెలుగుదేశం వచ్చినా, ఇంకొక పార్టీ వచ్చినా హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేయడానికి మా ప్రణాళికలు రచించి ముందుకు వెళ్తున్నాం. మెరుగైన స్థానం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది, అన్ని రకాలుగా అభివృద్ధి పదం వైపు నడిపించే నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకే ఆనాడు ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, హైటెక్ సిటీ 159 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఇస్తేనే ఇంత అభివృద్ధి జరిగితే ఇవాళ రీజనల్ రింగ్ రోడ్డు కోసం 50 కిలోమీటర్లు హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు మణిహారం అయితే రీజనల్ రింగ్ రోడ్డు వడ్డానం అవుతుంది. సెమీ అర్బన్ రీజియన్గా రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ రీజియన్గా 3 లేయర్ల కింద ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మెగా మాస్టర్ ప్లాన్తో ఇవాళ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా నైపుణ్యత నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పీపీపీ మోడల్లో. మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్